హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గేట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు గేట్ ఎగ్జామ్ అంటే ఏంటి, గేట్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు, గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఉండేటువంటి అవకాశాలు ఏంటి, గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, గేట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ గేట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చినటువంటి గేట్ స్కోర్ కార్డ్ అనేటువంటిది ఎన్ని సంవత్సరాల వరకు మనకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఫస్ట్గా అసలు గేట్ ఎగ్జామ్ అంటే ఏంటిది? గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. This test is conducted by top IITs and IISc Bangalore. నెక్స్ట్ అసలు ఈ యొక్క గేట్ ఎగ్జామ్ ఎవరెవరు రాయొచ్చు అంటే బీటెక్ ఆర్ డిగ్రీ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారైనా ఆర్ దోస్ హూ ఆర్ పర్సూయింగ్ థర్డ్ ఇయర్ ఆఫ్ దేర్ బీటెక్ all are also eligible for writing gate exam. సో ఈ గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అసలు మనకి యూజెస్ ఏంటివి, ఆపర్చునిటీస్ ఏంటివి గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అని అంటే, సమ్ ఆఫ్ ది పీపుల్ విల్ సే లైక్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ and some other people will say like job purpose, like PSUs. Okay, so from here we can conclude that GATE is not only for higher education, it is also for PSUs along with some foreign universities. Universities are allowing the students, those who have qualified in GATE, to do their masters from their universities. So higher education from IITs, NITs అండ్ IISc బెంగళూరు, ఈ 3 ఇన్స్టిట్యూషన్స్లో మన యొక్క ఎంటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు PSUస్లో జాబ్కి ఎలిజిబుల్, మనకు టాప్ ర్యాంక్ వస్తే మనం PSUస్లలో ఎలిజిబుల్ అవుతాం. ఆర్ సమ్ ఫారిన్ యూనివర్సిటీస్ గట్రా మనకి మన యొక్క మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవి డైరెక్ట్ అడ్వాంటేజెస్ ఆర్ డైరెక్ట్ ఆపర్చునిటీస్. ఇండైరెక్ట్గా ఏంటంటే మనం గేట్ ప్రిపేర్ అవుతున్నాము అంటే మన యొక్క సబ్జెక్ట్స్ని, ఫౌండేషన్స్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాము అన్నట్టు. సో ఈ సబ్జెక్ట్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాము, ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాము అంటే మనం యూనివర్సిటీ ఎగ్జామ్స్కి దాంతోపాటు మనకి అదర్ పిఎస్యూస్ కొన్ని పిఎస్యూస్కి సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాయి. వాటికి మనం ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామని అంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు ది టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ అనేటువంటిది ప్రతి ఇయర్
ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ యొక్క టాప్ ఐఐటీస్ అండ్ ఐఐసి బెంగళూరు కండక్ట్ చేశారు ఎవ్రీ ఇయర్ February 1st. Duration of this exam is 3 hours. Okay, 3 hours. Total marks are 100 marks. Total number of questions are 65 questions. ఓకే, ఈ ఎగ్జామ్కి సంబంధించి టోటల్ మార్క్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్, దట్ మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్. ఓకే, సో ఈ 100 మార్క్స్ రావడానికి 65 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 65 క్వశ్చన్స్ ఏ టైప్ ఉంటున్నాయి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేసేసి ఫస్ట్ టైప్ వచ్చేసి ఎంఎస్క్యూ టైప్. ఓకే, సెకండ్ టైప్ వచ్చేసి ఎంసీక్యూ టైప్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎన్ఈటీ టైప్. ఎంఎస్క్యూ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్కి 1 రైట్ ఆన్సర్ లేదా 2 రైట్ ఆన్సర్స్ లేదా 3 రైట్ ఆన్సర్స్ లేదా 4 రైట్ ఆన్సర్స్ ఉంటాయి ఇందులో. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్కి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఓన్లీ 1 ఆప్షన్ అనేది రైట్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. న్యూమరికల్లీ ఆన్సర్ టైప్ అంటే ఏంటిదంటే, ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు ఒక బ్లాంక్ ఆర్ బాక్స్ ఇస్తుండు, దీంట్లో మనం ఆ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్ టు 2 డెసిమల్స్. ఓకే, హియర్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్కి దాంతోపాటు న్యూమరికల్లీ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి there are no negative marks. But in case of MCQ questions there are negative marks. For 1 mark question 1/3 is the negative marking. For 2 marks questions 2/3 is the negative marking. Okay, 1/3 and 2/3. Okay, here in this GATE exam ఫిజికల్ క్యాలిక్యులేటర్ అనేది మనకి అలో ఉండదు. ఫిజికల్ క్యాలిక్యులేటర్ అనేది నాట్ అలౌడ్. వాళ్ళే మనకి డిజిటల్ క్యాలిక్యులేటర్ అంటే మనకు స్క్రీన్ మీదనే ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది స్క్రీన్ మీదనే మనకి విర్చువల్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అనేది ఇస్తారు. విర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ఇస్తారు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ఆన్సర్స్ని అనేటి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో నౌ మనం ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటిది డిస్కస్ చేసుకోవడానికి 2 కేసెస్ని మనం ఎలిజిబుల్ చేసుకున్నాం. ముందుగా ఈ ప్యాటర్న్ డిస్కస్ చేసే కంటే ముందు ఏ స్టూడెంట్ ఆర్ అన్ ఆస్పిరెంట్ కెన్ అటెంప్ట్ 1 paper ఆర్ 2 papers. ఓకే, 1 or 2 papers. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ని కన్సిడర్ చేసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసేసి 15 marks అలాంగ్ విత్ కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసేసి 85 marks. ఇన్ దిస్ 85 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 13 marks. రిమైనింగ్ వచ్చేసేసి కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసేసి 72 marks అన్నమాట. వేరాస్ ఇఫ్ యూ కన్సిడర్ డిఏ, ఓకే, గేట్ డిఏ పేపర్ని మనం కన్సిడర్ చేసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసేసి 15 marks, కోర్ సబ్జెక్ట్స్ ఆఫ్ డిఏ వచ్చేసేసి 85 marks. సో మనం ఇక్కడ 1 paper ఆర్ 2 paper రాయొచ్చు అనుకుంటున్నాం కదా. ఈ గేట్ సంబంధించినటువంటి
ప్రతి ఇయర్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి సబ్జెక్ట్స్ 30+ పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 30+ పేపర్స్లలో ఫస్ట్ ప్రైమరీ పేపర్ అండ్ సెకండరీ పేపర్ అనేటువంటి 2 పేపర్స్ ఉంటాయి. ఓన్లీ 1 పేపర్ రాస్తే ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ప్రైమరీ పేపర్. ఆర్ ఇప్పుడు నువ్వు 2 పేపర్లు రాయాలనుకుంటే ప్రైమరీ అండ్ సెకండరీ కదా. ఫర్ ఈచ్ ప్రైమరీ దేర్ ఈజ్ ఏ పాసిబుల్ కలెక్షన్ ఆఫ్ సెకండరీ పేపర్ అనమాట. సో ఈ లిస్ట్ అనేటువంటిది మనకి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఏ ప్రైమరీ పేపర్కి దానికి రిలేటెడ్ ఉన్నటువంటి సెకండరీ పేపర్ అనేటువంటి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. నేను ఆ లిస్ట్ యొక్క లింక్ అనేటువంటిది మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ని తీసుకొని మనం నేర్చుకోవచ్చు ఆర్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకొక చిన్న పాయింట్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, మనకి ఎంటైర్ గేట్ ఎగ్జామ్ సంబంధించి ఇది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇది యూనివర్సిటీకి ఎగ్జామ్స్కి కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. యూనివర్సిటీ ఎగ్జామ్స్లో మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎలిజిబుల్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేశారు. వేరాజ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మన యొక్క ఎబిలిటీస్ని టెస్ట్ చేయాలనుకుంటారు. ఆ ఎబిలిటీస్ ఏ ఎబిలిటీస్ని టెస్ట్ చేయాలనుకుంటారంటే, నేను ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి చిన్నగా ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ రీకాల్. సెకండ్ వన్ ఈజ్ కాంప్రిహెన్షన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అప్లికేషన్. ఫోర్త్ వన్ ఈజ్ అనాలిసిస్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఎబిలిటీస్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. మన యొక్క ఈ 4 టైప్ ఆఫ్ ఎబిలిటీస్ మనకి ఎంత ఉన్నాయి అనేటువంటిది ఈ గేట్ ఎగ్జామ్ ద్వారా టాప్ ఐఐటీస్ అండ్ ఐఐసి కండక్ట్ చేసేటువంటి గేట్ ఎగ్జామ్లో వాళ్ళు వీటిని టెస్ట్ చేస్తారనమాట. సో ఈ ఎగ్జామ్స్కి ఒక ప్రాపర్ టైం టేబుల్ పెట్టుకొని 6 months కానీ 1 year కానీ ఒక ప్రాపర్ షెడ్యూల్ పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనం ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ.